ఇదన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పనులను నిరాశ వైపు నడిపించే విధంగా ఉందన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అప్పుల ఊపిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనుకుంటే బడ్జెట్లో ఏమీ లేదని విమర్శించారు. కేటాయింపులకు ఖర్చులు వ్యత్యాసం చాలా ఉందని అన్నారు. ఇక అదేవిధంగా కేవలం ఎక్సైజ్ శాఖ మీదనే ఆధారపడిందన్నారు హరీష్ బాబు. ఆ అంకెల గారడి బడ్జెట్ ఉందన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు. సార్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, ఎలా అనిపిస్తుంది బడ్జెట్? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రజల్ని ఆశావాదం వైపు, అభివృద్ధి వైపు నడిపించడానికి కాదు, నిరాశావాదం వైపు, అప్పులో ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రానికి ఏదైనా తెరపిన పడేస్తారా, ఒడ్డున ఎక్కిస్తారా అంటే ఏమీ లేదు. ఇలా కార్యాచరణ లేదు. ఉన్న హామీలు, ఉచిత హామీలు, 6 గ్యారెంటీల గురించి పూర్తి స్థాయి కేటాయింపులు లేవు, వాటి అమలు సరిగ్గా లేదు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా తిరోగమన చర్యగానే మేము భావిస్తాం. అంటే ఇప్పటికే అమలైనటువంటి 6 గ్యారెంటీలో కొన్ని పథకాలు ఏవైతున్నాయో వాటి కోసం 56,000 కోట్లు కేటాయించింది. ఇవి కాదంటారా? 66,000 కోట్లు కేటాయిస్తే గత సంవత్సరం కేటాయింపుల్లో ఎంత చెల్లించారమ్మా? రుణమాఫీ వాళ్ళు బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నారు. 21,000 కూడా కాదు, 20,658 కోట్లు మాత్రమే కేటాయించారు. అలా కేటాయింపులకు వాళ్ళ ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉన్నది. నాకు తెలిసి 65 నుంచి 70% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 100 రూపాయల్లో 100 రూపాయలు బడ్జెట్ లో పెడితే ఖర్చుకు వచ్చే వరకు 65 నుంచి 70 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అందుకే ఈ సంక్షేమ పథకాలకు కానీ, అభివృద్ధికి కానీ ఎక్కడ నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పూర్తిగా రెవెన్యూ లోట్లు నడుస్తుంది. ఇన్కమ్ ఎక్కడ, న్యూ జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో ఏమీ ఇన్కమ్ లేదు. కేవలం ఎక్సైజ్ పాలసీ మీద, ఎక్సైజ్ ఆదాయం మీద ఆధారపడది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోవైపు అప్పులే వీళ్ళకి శరణ్యం. అప్పులు ఇంకా ఈ 15 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులు 158,000 కోట్లని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఈ ఏం బాగుంటుంది రాష్ట్రం? ఇది పూర్తిగా వాస్తవిక బడ్జెట్, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాకి లెక్కల బడ్జెట్ ఇది. ఆ హిందీలో ఒక సామెత ఉన్నది, జూట్ బోలే కవ్వా కాటే అని. వీళ్ళు అబద్ధాలు చెప్తారు కాబట్టి వీళ్ళకు తప్పకుండా ఈ కాకి లెక్కలే అలవాటు అయిపోయినాయి. 100% వీళ్ళు అంకెల గారెడీ చేసి ఏదో టైం పాస్ చేయడానికి బడ్జెట్ పెట్టింది తప్పించి ఇదమిత్తంగా వీళ్ళ కార్యాచరణ లేదు. అంటే మహిళా, రైతు, యువత సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ బడ్జెట్ ను రూపొందించడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భంగా మహిళలకు బ్యాంక్ లింక్డ్ రుణాలు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఇచ్చినాయి. వీళ్ళు చేసింది ఏమి కొత్తగా ఏం లేదు. మీరు నిజంగానే మహిళా సాధికారితకు ఏమైనా చేయాలనుకుంటే ఆ మహిళలకు ఇచ్చే రుణాల మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మాఫ్ చేయండి. 15 నెలలలో మీరు ₹1 ఇవ్వలేదు. కొత్తగా మీరు మహిళా సాధికారిత గురించి మాట్లాడితే ఎట్లా అండి? యువత మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాళ్ళే చెప్పారు 55,000 ఉద్యోగాలు మాత్రమే చేసినామని. సంవత్సరం మీద 3 నెలల మీద 15-16 months లో వాళ్ళు చేసింది ఎంత? 55,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. అది కూడా గత ప్రభుత్వ నోటిఫికేషనే. వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చింది, భర్తీ చేసింది ఎక్కడ లేదు. కాబట్టి వీళ్ళ దివాలాకోరు తనానికి ఈ బడ్జెటే తార్కాణం. అంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణను విస్మరించింది బడ్జెట్ లో తెలంగాణకి నిధులు ఇవ్వడాన్ని, దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్ కేంద్రం అన్ని రాష్ట్రాలను సమంగా చూస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బాగా చూస్తుంది, పెద్దనలాగా వివరిస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న అసెంబ్లీలో. కాబట్టి కేంద్రం ఎక్కడ వివక్ష పాటించే అవకాశం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ఎవరు ఏమి అంకెల గారెడీ చేస్తున్నారు, ఎవరు విషయాలను కరెక్ట్గా చెప్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మిగతా సమావేశాల్లో కూడా ప్రభుత్వాన్ని ఎండగడతాం. బడ్జెట్ సందర్భంగా చర్చ మీద, ప్రతి పద్దు మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం, తూర్పారబడతాం, వాళ్ళను అన్ని విధాల కార్నర్ చేసే ఏర్పాటు చేస్తాం. అంటే మీరు నిన్న మాట్లాడారు అసెంబ్లీలో ఎండోర్మెంట్ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని దేవాలయాలకు దీప నైవేద్యాలు కూడా నోచుకోలేదు, ఎక్కువ మొత్తంలో కేటాయించాలని. 190 కోట్లు సరిపోతాయి అంటారు? 190 కోట్లు అంటే వీళ్ళకు దేవాదాయ శాఖ మీద ఎంత ప్రేమ ఉన్నదనేది మీరు అర్థం చేసుకోండి. ఈ యాదగిరిగుట్ట టెంపుల్ ఆదాయమే, దేవస్థానం ఆదాయమే 250 కోట్లు. అంటే వీళ్ళు ఇచ్చే కేటాయింపులు ఒక దేవస్థానానికి కూడా సరిపోవు.
కాబట్టి పూర్తిగా ఏ దేవాలయం ఆదాయం మీదనే ఆ దేవాలయం ఆధారపడాలి. వీళ్ళు కొత్తగా ఇచ్చేది జీతాలకు కూడా సరిపోదు. ఆ ధూపదీప నైవేద్యానికి కూడా ఈ డబ్బులు సరిపోవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం, మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే సామెత గుర్తొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనగడ కొనసాగదని చెప్పేసి పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అంశాల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దివాలా కోరు పనితీరుకు నిదర్శనం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భంతో కనబడుతుంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనపడటం లేదని